బ్రేకింగ్ న్యూస్ వరంగల్ కాంగ్రెస్ లో పంచాయతీ ముదురుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొందరు పేర్లు ప్రస్తావిస్తూ కొండా మురళి ఫిర్యాదు చేశారు. పార్టీలో కీలకంగా ఉన్న సీతక్క పేరు మినహా అందరి పేర్లు కొండా మురళి ప్రస్తావించారు. వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తన వివరణ కోరలేదన్నారు కొండా మురళి. పీసీసీ చీఫ్ పైన అభిమానంతో పార్టీకి వివరణ ఇస్తున్నా అన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి పేర్లు ఫిర్యాదులో ప్రస్తావించారు. వీరితో పాటు వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి, పాలకుర్తి యశస్విని రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అందరిపైన కొండా మురళి ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్కతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు కొండా. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చేందుకు భారీగా కాన్వాయ్ తో తరలి వచ్చారు కొండా మురళి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి. అయితే 10 రోజుల క్రితం అటు కడియం శ్రీహరి కావచ్చు, ఇతరులకు సంబంధించి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొండా మురళి. అయితే ప్రజెంట్ దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ కోరిన నేపథ్యంలో ఇప్పుడు భారీ కాన్వాయ్ తో కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే 15 పేజీలతో కూడిన ఒక వివరణ పత్రంతో పాటు కొందరిపై కంప్లైంట్స్ కూడా అతను రాసుకొచ్చిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఎవరెవరిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ అందించండి. సార్ ఫ్రేమ్ లోనా? హలో సార్. వరంగల్ కాంగ్రెస్ లో పంచాయతీ ముదురుతూ వస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొందరు పేర్లు ప్రస్తావిస్తూ కొండా మురళి ఫిర్యాదు చేశారు. పార్టీలో కీలకంగా ఉన్న సీతక్క పేరు మినహా అందరి పేర్లు కూడా కొండా మురళి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇక వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తన వివరణ ఎవరూ కోరలేదంటూ కూడా కొండా మురళి చెప్పారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొందరు పేర్లు ప్రస్తావిస్తూ కొండా మురళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే 10 రోజుల క్రితం కడియం శ్రీహరి, రేపూరి ప్రకాష్ రెడ్డిని బహిరంగంగానే కొండా మురళి విమర్శించడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ ఆదేశం జారీ చేసింది. కమిటీ ఆదేశంతో నేను గాంధీ భవన్ కు రావడం జరిగింది కొండా మురళి. అయితే భారీ అనుచర గణంతో, అంటే భారీ కాన్వాయ్ తో కూడా కొండా మురళి గాంధీ భవన్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చేందుకు 15 పేజీలతో కూడిన ఒక లేఖను కూడా అతను తీసుకురావడం జరిగింది. అయితే అది పక్కన పెడితే ఓవైపు తన వివరణ ఎవరు కోరలేదు, కేవలం పీసీసీ అధ్యక్షుడి మీద గౌరవంతోనే తాను వివరణ ఇచ్చేందుకు వచ్చానంటూ కూడా కొండా మురళి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. అయితే వరంగల్ పంచాయతీపై విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కూడా క్రమశిక్షణ కమిటీ అయితే ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసినట్లు తెలుస్తుంది. అయితే కొండా కాంప్లైంట్స్ కి సంబంధించి కూడా మనం వివరాలు చూసేందుకు కూడా అక్కడ తాజా అప్డేట్స్ అయితే మనకు సమాచారం వస్తూ ఉంది. ఇప్పటికే అతను కూడా కొండా మురళి గాంధీ భవన్ కు భారీ అనుచర గణంతో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పలువురు పేర్లు కూడా అతను క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అయితే చాలా మంది పేర్లు చెప్పినప్పటికీ కూడా సీతక్కతో ఎటువంటి ఇబ్బంది లేదు అని సీతక్క పేరు మాత్రం మినహాయించినట్టు తెలుస్తుంది. తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కొండా మురళి ఆ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. వరంగల్ కాంగ్రెస్ లో పంచాయతీ ముదురుతూ వస్తుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కొందరు పేర్లు ప్రస్తావిస్తూ కొండా మురళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో తన వివరణ ఎవరూ కోరలేదని కొండా మురళి అన్నారు. పీసీసీ చీఫ్ పైన అభిమానంతో పార్టీకి వివరణ ఇచ్చేందుకు వచ్చాయని చెప్పారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి పేర్లు ఫిర్యాదులో ప్రస్తావించారాయన. వీరితో పాటు వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, సీఎం సలహాదారుడు
వేం నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అందరిపైన కొండా మురళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మంత్రి సీతక్కతో ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా కొండా మురళి చెప్పడం జరిగింది. కాసేపటి క్రితం క్రమశిక్షణ కమిటీ ముందుకు కొండా మురళి రావడం జరిగింది. అయితే 10 రోజుల క్రితం కడియం శ్రీహరి, రేపూరి ప్రకాష్ రెడ్డిని బహిరంగంగా కొండా మురళి విమర్శించడం జరిగింది. అయితే ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు క్రమశిక్షణ కమిటీ వివరణ ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో భారీ కాన్వాయ్ గా అనుచర గణంతో అక్కడికి చేరుకున్నారు కొండా మురళి గాంధీ భవన్ కు. అక్కడ ఆ క్రమశిక్షణ కమిటీకి చెందిన ఎంపీ మల్లు రవికి వివరణ ఇచ్చేందుకు ఆయన అక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, కొండా మురళి భారీ కాన్వాయ్ తో కూడా గాంధీ భవన్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ ఎవరిని మీట్ అయ్యారు, వివరణ ఏ విధంగా ఇస్తున్నారు, తాజా సిచ్యువేషన్ ఏంటి? దగ్గర పెద్ద ఎత్తున కొండా మురళి అనుచరులు, కార్యకర్తలతో గాంధీ భవన్ మొత్తం నిండిపోయింది. గంట సేపటి నుంచి కూడా అటు మల్లు రవిపైతో ఇటు కొండా మురళి భేటీ అయ్యారు. ప్రధానంగా కొండా మురళి వచ్చినప్పుడు 6 పేజీల లెటర్ ని కూడా తీసుకొచ్చారు. ఆ లెటర్ లో కూడా అనేక అంశాలను మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. తాజాగా ఇటు కొండా మురళిని ఉద్దేశించి అక్కడ వరంగల్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పెద్ద ఎత్తున కొండా మురళి పైన కంప్లైంట్స్ ఇచ్చారు. అటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు నేరుగా అటు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి కొండా మురళి కూడా అటు మల్లు రవికి కూడా కంప్లైంట్స్ ఇచ్చారు కొండా మురళి పైన యాక్షన్ తీసుకోవాలని. అయితే దీనికి సంబంధించి కేవలం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వచ్చి వివరణ ఇవ్వాలి అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని కోరింది. ఇందులో భాగంగా కొండా మురళి 6 పేజీలు ఉన్నటువంటి లెటర్ని కూడా తీసుకొని వచ్చారు. ఒక్కసారి ఆ లెటర్ని మనం చూస్తే 2007 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యవహారాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు అప్పగించారు. నాటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంకు సంబంధించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు చేపట్టగా వరంగల్ వ్యవహారాలు మొత్తం నేనే పర్యవేక్షించడం జరిగింది. వరంగల్ జిల్లా నుంచి ఎక్కువ మంది దళితులు, గిరిజనులకు అవకాశం దక్కాలని, ఈ జిల్లాలో ఎక్కువ మందికి పునర్విభజనలో ఆయా వర్గాలకే నేడు సీట్లు కేటాయించాలని, ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి న్యాయం జరగాలన్నదే నా సిద్ధాంతం. నేను రాజకీయంగా ప్రారంభించే అనేక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ స్థానాలు నిమ్న వర్గాలుగా కేటాయించడంతో నాదే కీలక పాత్ర అయింది. వరంగల్ పార్లమెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలని ఒకదాన్ని ఎస్సీ, మరొక దాన్ని ఎస్టీ చేసి దళిత గిరిజనులకు ప్రత్యేక అవకాశం కల్పించేలా చేశాను. కాగా ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఒక్కో జిల్లాలో 2 స్థానాలు రిజర్వ్ కావడం కేవలం వరంగల్లో మాత్రమే సాధ్యమైంది. అందుకోసం నేను తీవ్రంగా కృషి చేశాను. సామాజిక న్యాయం చేయాలన్న నా ప్రయత్నంలో భాగంగా ఈ ప్రక్రియతో తాను సీట్ను కోల్పోయానని అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రామసాయం సురేందర్ రెడ్డి అందుకు నేను కారణమని చెబుతూ రాజకీయాల నుంచి బయటకు వెళ్లిన పరిస్థితి ఉన్నది. అయితే నేడు ఆయన అల్లుడైన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి నా సతీమణి శ్రీమతి కొండా సురేఖ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. అదే కోపంతో ఆయన ఉన్నట్టు తాజా పరిణామాలు చూస్తుంటే నిశ్చితంగా అర్థమవుతుంది అంటూ కూడా లెటర్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ పేజ్లోనే అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరొక మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా హాట్ కామెంట్ చేశారు. కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, తన భార్య అయినటువంటి కొండా సురేఖ పైన కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చూపిస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం 2వ పేజీ విషయానికి వస్తే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, లోకల్ ఎమ్మెల్సీ బస్వ సారయ్యను వెంట పెట్టుకొని మా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. అయినా మేము వారికి ఎక్కడ ఇబ్బందులు చేయలేదు. ఇదే బస్వరాజ్ సారయ్య మా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో నా సతీమణి కొండా సురేఖ మీద 2014లో 40 ఏళ్ల ఓట్లతో ఓడిపోయారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య రామ సహాయం సురేందర్ రెడ్డి గారికి ప్రధాన శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాస్ లీడర్గా ఉన్న మేము దాదాపు ప్రతి ఎన్నికల్లో గెలిచి నిల్చున్నాము. ఇక ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్కి చెందిన నాయకులైన గతంలో కొండా సురేఖ మీద పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో కొండా సురేఖ
ఘనమైన మెజారిటీ వచ్చింది. కానీ నరేందర్ రెడ్డి కేవలం 2000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న ఎర్రబల్లి స్వర్ణ ఈ రోజు వరకు ఒక్క ఎలక్షన్ కూడా గెలవలేదు. ఆమె మా వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ మేము నా సతీమణి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లు వచ్చారు. ఇది వరంగల్లో కొండ మురళి కొండ సురేఖ దంపతుల పవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు నేను రాజీనామా చేసి వచ్చిన, అది నా నిబద్ధత. కొంతమంది లీడర్లు మాదిరి పార్టీ మారినా పదవిలో కొనసాగలేదు. భారతదేశంలోనే ఏకగ్రీవంగా గెలిచిన ఏకైక ఎమ్మెల్సీని, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు. మన పీసీసీ ప్రెసిడెంట్ బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారి మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలి అనుకున్నాను. అందుకే స్వయంగా వచ్చి తెలియజేయడం జరుగుతుంది అంటూ కూడా చెప్పారు. అంటే తనని ఎవరు కూడా పిలవలేదు, తనని ఎవరో పిలిస్తే రాలేదు, కేవలం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ఉన్నటువంటి అభిమానంతోనే తాను వచ్చానంటూ కూడా ఆ లెటర్లో మెన్షన్ చేశారు. ఇక వర్ధన్నపేటకి సంబంధించి వర్ధన్నపేట కేఆర్ నాగరాజు ఈ నియోజకవర్గంలో మా ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో మాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. వాస్తవానికి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాక మునుపు ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఎర్రబల్లి దయాకర్ రావు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చేస్తున్న అరాచకాలు అడ్డు నిలిచి పోరాడేందుకు మాకు ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎవరు ఎటు రమ్మంటే అటు వెళ్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా వర్గాలంటూ ఏమీ లేవు. రేపు మేము ఏదైనా ప్రోగ్రాంకి రమ్మని పిలిచినా వచ్చి వెళ్తారు. మాతో కూడా ఆయన సత్సంబంధాలు ఉన్నాయి. ఇక సేమ్ టైం భూపాలపల్లికి సంబంధించిన కండ్ర సత్యనారాయణ పైన కూడా లెటర్ రాశారు. ఒకానొక సందర్భంలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి నన్ను కొండ మురళి నిల్చుకోవాలని అక్కడ ప్రజల నుంచి విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఎన్నికల సమయంలో అప్పటికే నా సతీమణి కొండ సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మా కుటుంబం నుంచి 2 నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇష్టం లేక చేయలేదు. ఈ నియోజకవర్గంతో నాకు చాలా మంచి పట్టు ఉన్నదని సర్వత్రా తెలిసిందే. గతంలో మధుసూదనాచారి గెలుపు కోసం తీవ్రంగా నేను కృషి చేశాను. వాస్తవానికి గండ్ర సత్యనారాయణ గతంలో టీడీపీ నుంచి వచ్చారు. అయినా నేను సపోర్ట్ చేసినాం. ఆ సమయంలో మన సపోర్ట్ ఆయనకు అడిగారు. మనం కూడా పార్టీ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేశాము. అయితే ఈయన ప్రస్తుతం మన మీదకు వ్యతిరేకంగా ఇతర నాయకులతో కలవడం శోధనీయం అంటూ కూడా రాశారు. అయితే ఈయనతో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అంటే ఒకవైపు వాళ్ళ పైన కంప్లైంట్స్ చేస్తూనే సేమ్ టైం మాకు మంచి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ప్రస్తుతం చెప్పడం జరిగింది. సేమ్ టైం మరొక మంత్రి అంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు. అదే కొండ సురేఖ పైన కూడా చూపిస్తున్నారని రాశారు. మరి మంత్రి సీతక్క గురించి పేజ్ నెంబర్ 4లో రాశారు. ఏం రాశారు ఒకసారి చూద్దాం. మంత్రి సీతక్క గారితో మాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్నారు. అయితే కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి కొండ సురేఖకు మంత్రి సీతక్కకు గ్యాప్ వచ్చిందని కావాలని కొన్ని పేపర్లో వార్తలు రాయిస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం చేస్తున్నారు అంటూ కేవలం సీతక్క గురించి ఒక్క కామెంటే రాశారు. ఇక పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి గురించి రాస్తూ ఈ నియోజకవర్గం పూర్తిగా మాదే, అంటే కొండ దంపతులదే. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి నా భార్య కొండ సురేఖ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి మండలంలో కొండ మురళి కొండ సురేఖకు ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. ఇది నిజమెరిగిన సత్యం. ఎన్నికల సమయంలో కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి మన మద్దతు అడిగారు. మేము నిస్వార్థంగా ఆయనకు సపోర్ట్ చేసినాం. మా మద్దతుతోనే గెలిచారు. ఈ రోజు ఆయన కూడా మాకు వ్యతిరేకంగా గూడుగుటాని కట్టి రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డికి సంబంధించిన క్రషర్స్లో అక్రమాలు జరుగుతున్నాయని మేము చెప్పి ఆపిస్తే వాళ్ళు వేరే బ్రోకర్స్ ద్వారా వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డికి కొంత ముట్టజెప్పి వాటిని ఓపెన్ చేస్తున్నారు. వీటి ద్వారానే బీఆర్ఎస్ నేతలకు ఇతర నియోజకవర్గంలోని నేతలకు పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. దీనివల్ల బీఆర్ఎస్ ఆర్థికంగా బలపడుతున్నది. ఇది కాంగ్రెస్కి నష్టం. ఇది జిల్లాలో అందరికీ తెలిసిందే. అయినా ఎవరు నోరు మెదపడం లేదు. ఇక పరకాలలో నా ఊరు ఉన్నది. గతంలో ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీ రావాలంటే రాలేకపోయేవారు. వెహికల్ దిగి నడిచి వచ్చిన దుస్థితి ఉంది కూడా. బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో కూడా మా గ్రామానికి అప్పటి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి వచ్చే సాహసం చేయలేదు. కానీ ఇటీవల ప్రస్తుతం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ వెళ్ళి ఇష్టారీతిన మాట్లాడి వచ్చారు. రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు అంటూ కూడా లెటర్ రాశారు. ఎస్ రాధిక.
ఎస్ హేమ, మనం గనక ఈ లెటర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించినట్లు మీరు చదవడం జరిగింది. అయితే ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో వారిపై దానికి ముందు కూడా ఆయన సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకే ఆయన వచ్చి వివరణ ఇస్తున్న క్రమంలో మరోవైపు ఎవరు నన్ను వివరణ అడగలేదు, కేవలం పిసిసి అధ్యక్షుడి మీద గౌరవంతోనే వివరణ ఇచ్చేందుకు వచ్చాను అంటూ కూడా ఆయన మాట్లాడడం ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఆల్రెడీ రాహుల్ గాంధీ బర్త్డే రోజు ఒక కార్యక్రమంలో కొండ మురళి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే. ఆ రోజు కూడా బహిరంగంగా విమర్శిస్తూ కడియం శ్రీహరి పైన, రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కామెంట్ చేశారు. వెంటనే అంటే ఆల్రెడీ గతం నుంచి వరంగల్లో ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కొనసాగుతున్నాయి, అక్కడ వర్గ విభేదాలు ఉన్నాయి, ఇరు వర్గాలుగా విడిపోయారు. సో అనేక సార్లు ఇటు మీనాక్షి నటరాజన్ దగ్గరికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర కూడా కంప్లైంట్స్ వచ్చినటువంటి పరిస్థితి. కానీ రీసెంట్ డేస్లో కొండ మురళి చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా దుమారం రేపాయి. సో దీనికి సంబంధించి అనేక కంప్లైంట్స్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు క్రమశిక్షణ కమిటీకి రావడంతో ఎలా అయినా సరే చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ టీపీసీసీ నుంచి మాత్రం ఎటువంటి నోటీస్ అటు కొండ మురళికి వెళ్ళలేదు, కేవలం వచ్చి వివరణ ఇవ్వాలి అని మాత్రమే కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కొండ మురళి వచ్చినటువంటి సమయంలో కూడా మరొకసారి హాట్ కామెంట్ చేశారు. తను ఎవరికో భయపడి లేదంటే ఎవరికో వివరణ ఇవ్వాలని రాలేదు, కేవలం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ బిడ్డగా ఉన్నారు, సో ఆయన పైన గౌరవంతోనే వచ్చాను, వచ్చినటువంటి సమయంలో నేను ఏదైతే చెప్పాలి అనుకున్నానో అదంతా కూడా చెప్తున్నాను అంటూ కూడా 6 పేజీల లెటర్ని రాసుకొచ్చారు. కాసేపటి క్రితమే అది క్రమశిక్షణ చైర్మన్ కమిటీ చైర్మన్ ఉన్నటువంటి మల్లు రవికి అందజేశారు. ప్రస్తుతం మల్లు రవితో కూడా డిస్కషన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మీరు అన్నట్టుగా లెటర్లో అనేక పేర్లను మెన్షన్ చేశారు. అందులో తను 2007 నుంచి రాజకీయం చేస్తున్నటువంటి సమయంలో ఎవరెవరు పార్టీలోకి వచ్చారు, ఎవరెవరు పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఎవరెవరికి తాను సపోర్ట్ చేశారు, ఎవరెవరికి తమ అండతో అక్కడ గెలిపించారు, అండ్ మోరవర్ అసలు కొండ మురళి దంపతులు అంటే వరంగల్లో ఏంటి అంటూ కూడా ఒక 6 పేజీల లెటర్ రాశారు. ఈ లెటర్ని కూడా ప్రస్తుతం కమిటీ చైర్మన్ తీసుకున్నారు. దీన్ని ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్కి ఇచ్చి హైకమాండ్కి పంపించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నెక్స్ట్ ఈ లెటర్ పైన ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం రైట్ హేమ, థ్యాంక్ యూ.